నో లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసాం? ఏం ఇన్స్టాల్ చేసాం మనం? వాట్ ఆల్ వీ హ్యావ్ ఇన్స్టాల్ చేసాం, బాగానే చెప్పారు, కరెక్టే. ఏమి ఇన్స్టాల్ చేసాం? ఫస్ట్ నోట్ చేసి ఇన్స్టాల్ చేసాం, తర్వాత యాంగులర్ సిఎల్ఐ అనేది ఒకటి ఇన్స్టాల్ చేసాం. ఎందుకు ఇన్స్టాల్ చేసాం? కంపైల్ చేయాలి. ఏది కంపైల్ చేయడానికి? ఓకే, యాంగులర్ సిఎల్ఐ వచ్చేసి మనం ప్రాజెక్టులు క్రియేట్ చేసుకోవడానికి కానీ, మన అప్లికేషన్లో ఏదైనా కొత్త కాంపోనెంట్స్ క్రియేట్ చేసుకోవడానికి కానీ, ఇలాంటి పనుల కోసం యాంగులర్ సిఎల్ఐ ఇన్స్టాల్ చేసాం కదా. ఓకే, సో యాంగులర్ సిఎల్ఐ ద్వారా కొత్త అప్లికేషన్ ఎలా క్రియేట్ చేయాలి అది మనం చూసామా? హౌ టు క్రియేట్ అన్ యాంగులర్ అప్లికేషన్ అనేది చూసామా మనం? Hey, Sisindri, come on. Good. There is a problem with the mic. Okay, no issues, Babu. Rajesh, Surya, ఎవరైనా ఎవరికి? ఓకే, ఓన్లీ ప్రతిమా ఇస్ ఓకే. సో మనం లాస్ట్ క్లాస్లో ఏం చేసామంటే యాంగులర్ సిఎల్ఐ అవన్నీ ఇన్స్టాల్ చేసి సిఎల్ఐ ద్వారా మనం ఒక అప్లికేషన్ని క్రియేట్ చేసుకున్నాం. ఓకే, డైరెక్ట్గా ఒక అప్లికేషన్ క్రియేట్ అయింది, మై యాప్ అని. ఆ మై యాప్ లోపల మొత్తం అన్ని ఫోల్డర్స్ క్రియేట్ అయినాయి ఆటోమేటిక్గా. సో ఒక్కొక్క ఫైల్ ఏమేమి చేస్తుంది, ఆ ఫైల్ పనేంటి అనేది మొత్తం తెలుసుకుందాం. దీని మొత్తంలో ఈ E2E ఫోల్డర్ అనేది ఎండ్ టు ఎండ్ టెస్ట్ కేసెస్ రాయడానికి, నోడ్ మాడ్యూల్స్ అనేవి ఓన్లీ ఫర్ లైబ్రరీ జావా స్క్రిప్ట్ ఫైల్స్ని పెట్టుకోవడానికి ఉంటాయి, ఆల్రెడీ దాంట్లోనే ఉంటాయి. మన అప్లికేషన్ మొత్తం మనం రాయాల్సింది ఈ SRC ఫోల్డర్. దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ వి రైట్ SRC అప్లికేషన్, రైట్? దీంట్లో లోపల అసెట్స్ అనేది ఒకటి, ఎన్విరాన్మెంట్స్ అనేది ఒకటి ఎందుకు ఉంటాయి. అసెట్స్ అనే ఫోల్డర్లో మనం ఏమన్నా లైబ్రరీ దాన్ని ఏమంటారు, ఈ అప్లికేషన్ సంబంధించిన కానీ లోగోస్ కానీ బేసిక్గా ఇలాంటివి స్టైల్స్ కానీ ఎక్స్టర్నల్ ఏమైనా ఉంటే అవన్నీ అసెట్స్లో పెట్టుకుంటాం. ఎన్విరాన్మెంట్స్ అనే ఫోల్డర్లో మనము కాన్ఫిగరేషన్ ఫైల్స్ని పెట్టుకోవచ్చు అనమాట. ఇది మనకి చాలా యూజ్ అవుతుంది. మనకి 3 రకాల ఎన్విరాన్మెంట్స్ ఉంటాయని చెప్పాను. ఒకటి ప్రొడక్షన్, ఒకటి డెవలప్మెంట్, ఇంకొకటి టెస్టింగ్. సో ప్రొడక్షన్కి వెళ్ళినప్పుడు మనకి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన కాన్ఫిగరేషన్ డీటెయిల్స్ కావాల్సి వస్తుంది. ప్రొడక్షన్ అంటే ఓకే, డెవలప్మెంట్ జరిగేటప్పుడు డెవలప్మెంట్కి సంబంధించింది, టెస్టింగ్ జరిగేటప్పుడు టెస్టింగ్కి సంబంధించిన కాన్ఫిగరేషన్ ఫైల్స్ కావాల్సి వస్తుంది. ఊరికే మనం ఎలాగో ఇక్కడే ఉన్నాం కాబట్టి ఒక సిచ్యువేషన్ చెప్తాను, వినండి. ఇప్పుడు నాకు ఒక అప్లికేషన్ ఉంది. దిస్ ఇస్ మై అప్లికేషన్. ఇప్పుడు ఈ అప్లికేషన్కి డేటా కావాలి. ఆ డేటాని ఒక API సర్వీస్ ద్వారా తెచ్చుకుంటాం అన్నమాట. అంటే ఇదొక REST API. ఇప్పుడు ఈ అప్లికేషన్ ఏమో ఒక పోర్ట్ మీద రన్ అవుతుంది. దట్ ఈస్ యాక్చువల్లీ 4200 పోర్ట్ మీద. ఈ ఏపీఐ అప్లికేషన్ ఏమో అంటే సేమ్ అప్లికేషన్, అంటే సేమ్ యాంగులర్ అప్లికేషన్ కాదు, అది కూడా అప్లికేషన్, నోడ్ అప్లికేషన్ అనుకోవాలంటే.
ఇదేం చేస్తుంది అని అంటే డేటాబేస్లోంచి డేటా తీసుకొచ్చి ఇస్తుంది మనకి. అది. సో ఇప్పుడు ఇదొక పోర్ట్లో రన్ అవుతుంది. అనుకుందాం. సో మనము అంటే మనం ఎప్పుడు మనం ఎప్పుడు డెవలప్ చేస్తున్నా సరే మన అప్లికేషన్ని స్టార్ట్ చేస్తాం. ఒకసారి స్టార్ట్ చేద్దాం మన అప్లికేషన్. ఎలా స్టార్ట్ చేస్తాం? అప్లికేషన్ని ఆ ఫోల్డర్లోకి వెళ్ళి ng-serve అని అంటాం. అనగానే అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, అవ్వనివ్వండి, కంపైల్ అవ్వాలి, బోల్డంత పని. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే, ఈ అప్లికేషన్కి డేటాకి సంబంధించిన ఏపీఐస్ అన్ని మనకి ఈ ప్లేస్లోంచి వస్తున్నాయి. ఓకే, ఇన్ ద ఫ్యూచర్ ఇప్పుడు మన అప్లికేషన్ అంతా డెవలప్ చేసిన తర్వాత మనము మన కంప్యూటర్లోనే ఉంచుకోం కదా, వేరే గ్లోబల్ లెవెల్లో ఒక కంప్యూటర్లో ఒక డిప్లాయ్ చేసుకుంటాం. డిప్లాయ్ చేస్తే ఏమవుతుంది అని అంటే దానికి ఒక ఐపీ అడ్రస్ పెట్టుకుని దానికి ఒక పర్మనెంట్ యూఆర్ఎల్ అటాచ్ చేసి, సో అక్కడి నుంచి మనం సర్వీసెస్ అనేవి ఇస్తాం. అంటే అక్కడి నుంచి మనము మన అప్లికేషన్ని లాంచ్ చేస్తాం. అక్కడ లాంచ్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే గ్లోబల్గా ఒక యూఆర్ఎల్ అనేది వస్తుంది కాబట్టి అక్కడి నుంచి ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు. రైట్? అది యాక్చువల్గా జరిగే పని. అప్పుడు మనము అప్లికేషన్ ఎలా యాక్సెస్ చేస్తామంటే బ్రౌజర్ ఓపెన్ చేసి సంథింగ్ లైక్ myecom.com అనేది అంటాం. ఎంటర్ కొట్టగానే అప్పుడు ఆ గ్లోబల్ సర్వర్లో ఉన్న అప్లికేషన్ మన బ్రౌజర్లో లాంచ్ అవుతుంది. సపోజ్ చూడండి, మనం అప్పుడు కూడా డేటాను తెచ్చుకోవడానికి మనము ఒక రెస్ట్ ఏపీఐ సర్వర్ కావాలని చెప్పాను కదా, అప్పుడు కూడా అంటే ఇది ఎక్కడో గ్లోబల్లో ఉంది, మనకు బయట ఎక్కడో ఉంది అది. అప్పుడు కూడా మనము మన అప్లికేషన్లో డేటాను తెచ్చుకోవడానికి యూఆర్ఎల్ని localhost:3400 అన్నాం అనుకోండి, అప్పుడు ఆ కంప్యూటర్ లోకల్ హోస్ట్లో 3400లో సేమ్ సర్వర్ రన్ అవ్వాలన్న రూల్ లేదు కదా. అప్పుడు myecom అంటే ఆ పర్టికులర్ సర్వర్లో లోకల్ హోస్ట్ 3400 ఇది కూడా అప్లోడ్ చేయాలి కదా, ఇది కూడా స్టార్ట్ చేయాలి. కానీ అట్లా కుదరదు. అప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ పర్టికులర్ రెస్ట్ ఏపీఐని కూడా మనము వేరే ఎక్కడో వేరే సర్వర్లో రన్ చేస్తాం. ఇలాంటి ఈ పర్టికులర్ ఎన్విరాన్మెంట్ని మనం ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అని అంటాం. దిస్ ఈజ్ వాట్ ఐ కాల్ ఇట్ యాజ్ ప్రొడక్షన్. అంటే ప్రొడక్షన్ అంటే ఇంకా ఫైనల్గా మనము క్లయింట్కి ఇచ్చేసామన్నమాట, మీరు రన్ చేసుకోండి అంటే లైవ్లో రన్ అవుతుంది ఇంకా అప్లికేషన్. ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్కి వెళ్ళేసరికి వాట్ ఈస్ ద సీన్? ఈ యూఆర్ఎల్స్ అన్నీ మారిపోతాయి. మన రెస్ట్ ఏపీఐ తెచ్చుకోవాల్సిన యూఆర్ఎల్స్ మారిపోతాయి. అంటే మన అప్లికేషన్లో 2 రకాల కాన్ఫిగరేషన్లు చేయాలన్నమాట. ఎలాగా? ప్రొడక్షన్ ఐపీ అడ్రస్, ప్రొడక్షన్ సర్వర్లో మనం లాంచ్ చేసినప్పుడు వేరే డిఫరెంట్ దాన్ని ఏమంటారు, డిఫరెంట్ డీటెయిల్స్ వాడాలి మనము. అదే డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో ఉన్నప్పుడు డిఫరెంట్ డీటెయిల్స్ వాడాలి. ఓకే, ఇంకొకటి కూడా ఏంటంటే డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో ఉన్నంతసేపు మీరు ప్రతిసారి సర్వర్ అంటే ఒకవేళ ఓకే సార్ ఎప్పుడు రెస్ట్ ఏపీఐ అనేది ఇట్లా రెండు మెయింటైన్ చేయకుండా ఒక డేటా ప్రతిసారి మనము పెద్ద సర్వర్లోంచి అంటే మెయిన్ సర్వర్లోంచి తెచ్చుకుందాము అని అంటే, సార్ మీరు రన్ చేస్తుందేమో లోకల్ హోస్ట్లో నుంచి. ఈ లోకల్ హోస్ట్లోంచి రన్ చేస్తూ డైరెక్ట్గా మీరు ఆ గ్లోబల్ రెస్ట్ ఏపీఐని కనుక డేటా అడిగితే అది ఇవ్వదు. ఓన్లీ ఈ పర్టికులర్ వెబ్సైట్లోంచి ఏదైనా రిక్వెస్ట్ వస్తేనే ఇస్తుంది. దట్ ఈస్ కమ్స్ అండర్ క్రాస్ ఆరిజిన్ సర్వీస్, వాట్ యు సే, రిసోర్స్.
ఆ ప్రాబ్లం తోటి మనకి సర్వీస్ ఇవ్వదు. అండ్ ఇంకొకటి కూడా మనం ప్రతిసారి ఇది చాలా చాలా ఇప్పుడు మీరు రెస్ట్ ఏపీఐస్ని ఎక్కడైతే డిప్లాయ్ చేస్తారో వాటికి కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. మీరు పర్ డే ఓన్లీ 10,000 రిక్వెస్ట్లు మాత్రమే మీరు పంపించగలరు. ఒకవేళ 10,000 కంటే ఎక్కువ రిక్వెస్ట్లు వెళ్తే పర్ రిక్వెస్ట్ వాళ్ళు 1 సెంట్ కూడా ఛార్జ్ చేయొచ్చు. 1 సెంటే కదా సార్ అనుకోకండి, 1 సెంట్ ఈజ్ ఆల్సో టూ మచ్ ఫర్ ఏ రిక్వెస్ట్. ఇప్పుడు ఒకటేసారి ఎక్కువ మంది రిక్వెస్ట్లు పెట్టి ఫిషింగ్ చేస్తూ ఉంటే వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. సో మనం దీన్ని బిజీ చేయకూడదు ఎప్పుడు. డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో ప్రతిసారి రిక్వెస్ట్లు పంపించి మీరు డేటా మాడిఫై చేయాలని కూడా డైరెక్ట్గా దీంట్లో మాడిఫై చేస్తే ఇంకా బిస్కెట్ అవుతుంది అది కదా. సో అందుకని మనం డైరెక్ట్గా మనకి ఎప్పుడు కూడా దీని యాక్సెస్ ఉండదు. నెవర్ ఎవర్ మనం డైరెక్ట్గా లోకల్గా మనం డెవలప్ చేసుకుంటున్నప్పుడు డైరెక్ట్గా దీని నుంచి డేటాను తెచ్చుకునే కాన్సెప్ట్లు లేవు. కాబట్టి మనం లోకల్గా మనం ఒక డేటా మెయింటైన్ చేసుకోవాలి, మనం లోకల్గానే మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, సో అలాగా సపరేట్ సర్వీసెస్లో అంటే మనకి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అని వేరే ఉండాలి, డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అని వేరే ఉండాలి. ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్నీ environment.tsలో ఈ పర్టికులర్ ఫైల్స్లో మనం మెయింటైన్ చేసుకుంటాం. ఓకే, లాస్ట్లో ఎలా చేస్తారు ఏంటి అనేది నేను చూపిస్తాను. లాస్ట్లో ఏంటి డిఫరెన్సెస్ ఏంటి అనేది. ఓకే, డోంట్ వర్రీ. సో అలాగా నిన్న ఈ ఫైల్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను మిమ్మల్ని అడిగాను వీటన్నిటి గురించి డీటెయిల్గా చదవండి ఏంటి ఇదంతా అని. ఓకే, సో ఇవన్నీ ఇంటర్వ్యూ పర్పస్ అనమాట, ఏదెందుకు. ఓకే, సో మై డియర్ ఫ్రెండ్స్, నేను అందరితో ఒకటే చెప్పేది, నేను మీ అందరికీ యాక్సెస్ ఇచ్చేస్తాను, వేరే వీడియోస్ యాక్సెస్ కూడా. దయచేసి భయపడకండి. ఒకటి ఎందుకని అంటున్నాను ఎట్లా అంటే, వీడియోస్ ఇస్తానంటాడు ఏంది, మొత్తం చెప్పడా సార్? నాకు మొత్తం చెప్పాలనే ఉంది, కాకపోతే మీతోటి ఎక్కువ ప్రాజెక్ట్ చేయించాలని ఉంది. రాదర్ దాన్ టీచింగ్. నేనే చెప్పే కంటే మీతోటి ఎక్కువ టీచ్ చేయించాలి, మీతోటి ఎక్కువ ప్రాజెక్టులు చేయించాలి. ప్రాజెక్ట్ చేపిస్తే ఏంటంటే మీకు ప్రాక్టీస్ వస్తుంది. దాని తర్వాత నేను వీటన్నిటిలో అడ్వాన్స్ లెవెల్ పాయింట్స్ చెప్పడానికి బాగుంటుంది. మీరెవరు ప్రాక్సీలు పెట్టుకుని ఇంటర్వ్యూలు క్లియర్ చేయాల్సిన దాన్ని ఏమంటారు ఇబ్బంది ఉండకూడదు. అట్లా ఉండకూడదు అని అంటే మీరు ఎక్కువ ప్రాజెక్టులు చేయాలి, మెయిన్గా అదే చేయాలి. ఓకే, సో మీరు కూడా కొద్దిగా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతూ ఉండండి. ఐఎమ్ రెడీ టు డిస్కస్. మీరు కూడా ఒక్కసారి చదివిరండి అంతే. మీకు అర్థం అవ్వకూడదు, అస్సలు అర్థం అవ్వకుండానే ఉండనివ్వండి, దాన్ని నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫైనలీ వీ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు అవర్ యాప్ ఫోల్డర్. యాప్ ఫోల్డర్లోకి వచ్చేసిన తర్వాత ఒకటి చూద్దాం మనం ఇప్పుడు ఎట్లా అబ్జర్వ్ చేయాలి అనేది, మన అప్లికేషన్ ఎలా అబ్జర్వ్ చేయాలి. సో ఇప్పుడు నేను కేవలం ఈ అప్లికేషన్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద హోల్ ఆర్కిటెక్చర్. ఇప్పుడు ఒక అప్లికేషన్ తీసుకున్నాము అని అంటే, ఇప్పుడు ఏదైనా అప్లికేషన్ని మీరు ఎలా చూస్తారు? ఒక వెబ్ అప్లికేషన్ ఏదో ఒకటి తీసుకోండి, జీమెయిల్. దీన్ని మీరు ఎలాగా మీరు విజువలైజ్ చేస్తారు? నిన్ననే మనం ఒకటి డిస్కస్ చేసాం. ఏం డిస్కస్ చేసామంటే, ఏంటంటే మొన్న ఈ అప్లికేషన్ మొత్తాన్ని మనం డిఫరెంట్ డిక్లరేటివ్ స్టేట్మెంట్స్గా పెట్టుకున్నాం అనమాట. అంటే ఇదొక స్టేట్మెంట్, ఐ మీన్ డిక్లరేట్ ఎలిమెంట్ ఇన్ఫ్యాక్ట్. ఓకే, ఇది పక్కకు పెట్టేద్దాం. అందరికీ HTML తెలుసు కదా. HTML తెలిసిన తర్వాత ఒక వెబ్సైట్ చూద్దాం. ఇది ఒక వెబ్సైట్ అబ్బా. ఈ వెబ్సైట్ని మీరు చూసేటప్పుడు అది ఎలా చూస్తున్నారు అంటే, దీన్ని మీ డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎలా అబ్జర్వ్ చేస్తున్నారు దీన్ని? ఓకే, నేను ఎలాగ అబ్జర్వ్ చేస్తున్నానంటే, ఇదొక ఐకాన్, అంటే ఒక ఐ
క్లాస్ ఈజ్ ఈక్వల్ టు FA హోమ్, తర్వాత ఒక బోల్డ్లో ఒక బ్రీఫ్స్ అనే ఒక టెక్స్ట్, తర్వాత ఒక ఇమేజ్, తర్వాత మాస్క్ ఇండియా, ఇట్లా ఒక్కొక్కటి నేను నా అబ్జర్వేషన్ ఎట్లుందంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఒక్కొక్క లైన్, ఒక్కొక్క టెక్స్ట్, ఒక బోల్డ్, ఇవంతా నేను హెచ్టిఎంఎల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జర్వ్ చేస్తున్నాను. నేను ఐఎమ్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్ ఇన్ హెచ్టిఎంఎల్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంతేనా? ఇప్పుడు ఒక పారాగ్రాఫ్ అని ఇప్పుడు ఒకటి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఐ డోంట్ నో. సో దీని మీద క్లిక్ చేయగానే నాకు ఏదో డేటా వచ్చింది. ఈ డేటా రాగానే దిస్ ఈజ్ ఆల్ సమ్ పారాగ్రాఫ్. ఇది ఒక ఇమేజ్. ఈ ఇమేజ్ని ఫ్లోట్ లెఫ్ట్ చేశాడు, రైట్ సైడ్ ఒక టేబుల్ తీసుకున్నాం. సో మీరు ఈ వెబ్సైట్ మొత్తాన్ని చూసేది ఒక హెచ్టిఎంఎల్ అంటే ఒక డిక్లరేటివ్ ఎలిమెంట్స్ పర్స్పెక్టివ్లో చూస్తూ ఉంటారు కదా, చూడాలి. అలా చూసినప్పుడే మీరు ఇలాంటి వెబ్సైట్స్ని డెవలప్ చేయగలుగుతారు. అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫోటోషాప్ డిజైనర్ చూసాడు అనుకోండి, వాళ్ళు ఎలా చూస్తారంటే ఇదొక లేయరు, ఇదొకటి, అంతేనా? డిజైనర్ చూసే పద్ధతి వేరుగా ఉంటుంది. ఓకే, రైట్, ఓకే. ఎనీవేస్, సో నా పాయింట్ ఏంటి అంటే అప్లికేషన్ కనపడగానే వెనెవర్ యూ సీ అన్ అప్లికేషన్ని మీరు ఎలా డివైడ్ చేసుకుంటున్నారు అనేది చాలా మెయిన్ అనమాట. మీరు ఎలా రిప్రజెంట్ చేస్తారు అనేది కూడా చాలా మెయిన్. ఆ రిప్రజెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది. మీరు ఒక అప్లికేషన్ని చూడగానే నేను కాంపోనెంట్స్గా చూస్తాను కంప్లీట్గా. ఇదిగోండి, ఇది ఒక కాంపోనెంట్. ఐ జస్ట్ నోట్ ఇట్. నా వ్యూలో ఇది ఒక కాంపోనెంట్ కనపడుతుందా? నా మార్కర్ ఇది ఒక కాంపోనెంట్. ఇది మొత్తం ఒక కాంపోనెంట్. ఇది మొత్తం ఒక కాంపోనెంట్. ఇది మొత్తం ఇంకొక కాంపోనెంట్. ఇది ఇంకొక కాంపోనెంట్. తర్వాత ఇది ఇంకొక కాంపోనెంట్. ఇది ఇంకొక కాంపోనెంట్. ఇవన్నీ ఇండివిజువల్ కాంపోనెంట్స్. దిస్ ఈస్ హౌ ఐ లుక్ ఇన్ టు ద అప్లికేషన్. ఓకే, సో అలాగా ఇప్పుడు నిన్న ఓకే సరే అది పక్కన పెట్టండి. అలాగా ఇప్పుడు ఇంకొక వెబ్సైట్ అట్లా మనము క్లియర్ ఆల్ డ్రాయింగ్స్. ఓకే, అలా ఏదైనా ఒక వెబ్ అప్లికేషన్ ఉంది అని అంటే దాన్ని మీరు అంటే ఒక కాంపోనెంట్ స్ట్రక్చర్లో చూసుకుంటే బెటర్గా ఉంటుంది. ఎందుకు బెటర్గా ఉంటుంది సార్ అని అంటే, ఇప్పుడు నేను ఇక్కడ గ్రాడ్ మేనర్ అని క్లిక్ చేశాను అనుకోండి, నాకు వేరే డేటా ఏదో ఒకటి డిస్ప్లే అయింది ఇక్కడ. సో వేరే డేటా ఇక్కడ డిస్ప్లే అయినప్పుడు నాకు లెఫ్ట్ సైడ్ బాక్స్ని, రైట్ సైడ్ పైన బాక్సెస్ని దేని నేను రీరైట్ చేయాల్సిన పని లేదు, అంటే మాడిఫై చేయాల్సిన పని లేదు. ఓన్లీ ఇక్కడ ఉన్నవి మాత్రమే మనం మాడిఫై చేయాలి. అంటే ఓన్లీ ఈ కాంపోనెంట్లో ఉన్న డేటా మారిస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ సెట్టింగ్స్ అని క్లిక్ చేస్తాను. ఇక్కడ ఎలా వచ్చింది? సి ఆల్ సెట్టింగ్స్. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఓన్లీ ఏ కాంపోనెంట్ మారింది? ఇంతకు ముందు అయితే ఓన్లీ డేటా మారింది, కాంపోనెంట్ కూడా మారలే. ఇప్పుడు కాంపోనెంట్ మారిందా? పైన ఫస్ట్ కాంపోనెంట్ అలాగే ఉంది, లెఫ్ట్ కాంపోనెంట్ అలాగే ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న కాంపోనెంట్ మాత్రమే డిస్ప్లే చేంజ్ అయ్యింది. సో వాట్ డూ యూ అండర్స్టాండ్ అవుట్ ఆఫ్ దిస్? అంటే ఈ కాంపోనెంట్స్గా కనుక డివైడ్ చేసుకోగలిగితే మన అప్లికేషన్ని,
ప్రతి వ్యూ చేంజ్ అయిన ప్రతిసారి మొత్తం పేజ్ అంతా చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇంతకుముందు ఎంత భయంకరంగా ఉండేదంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డిఫాల్ట్ కంట్రీ కోడ్ ఇక్కడ ఎక్కడైనా నేను ఏదైనా చేంజ్ చేశాను అనుకో, డిఫరెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు ఇక్కడ చేంజెస్ కనుక చేస్తే ఈ కింద పేజ్లో ఉన్నవి కూడా చేంజ్ అనుకుందాం. అట్లాంటి సిచ్యువేషన్ వస్తే, అలాంటిది కనుక జరిగితే, అలా కనుక రావాల్సి వస్తే అప్పుడు మీరు ఏం చేస్తారు? వెకేషన్ ఆన్ రెస్పాండర్. ఇంతకుముందు ఏం జరిగేది అని అంటే, ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ సెలెక్ట్ చేసినప్పుడు దాని కింద ఉన్నవన్నీ కూడా ఏదైనా చేంజెస్ జరగాలి అని అనుకుంటే అప్పుడు ఐ హ్యావ్ టు గెట్ దట్ డేటా. అంటే నేను మళ్ళీ ఒక కొత్త పేజ్ని సర్వర్ నుంచి తెచ్చుకోవాల్సి వచ్చేది. అంటే మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఏది చేంజెస్ చేసినా సరే మళ్ళీ ఒక రిక్వెస్ట్ ఫ్రెష్గా సర్వర్కి వెళ్ళి సర్వర్ మొత్తం పేజ్ని మళ్ళీ పంపించేది అనమాట. దాంట్లో ఇది రెండర్ అయ్యేది, లెఫ్ట్ రెండర్ అయ్యేది, అన్నీ మళ్ళీ రీరెండర్ అయ్యి మళ్ళీ కొత్తగా వచ్చేది ఫ్రెష్ పేజ్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అట్లా కాదు, కొత్తగా మనము రియాక్టివ్ ఫార్మ్స్ అని కొత్త ఆస్పెక్ట్స్ మనము ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాం మన యాంగులర్లో. దీనివల్ల ఏమవుతుంది అని అంటే, ఈ చేంజెస్ చేసినప్పుడు ఏదైనా ఒక చేంజ్ జరిగింది అని అంటే దానికోసం మొత్తం అన్ని కాంపోనెంట్స్ని రీలోడ్ చేయాల్సిన పని లేదు, మొత్తం పేజ్ మొత్తాన్ని రీరెండర్ చేయాల్సిన పని లేదు, సర్వర్లో చేయని అవసరం లేదు. అది కూడా మళ్ళీ క్లయింట్లోనే ఉంచుకోవచ్చు దాన్ని. ఓన్లీ కిందున్న పార్ట్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఓన్లీ కిందున్న పార్ట్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఇట్లా ఉండడం వల్ల వాట్ ఈస్ ద బెనిఫిట్? సర్వర్కి రిక్వెస్ట్ తగ్గిపోతాయి, ఎక్కువ పంపించాల్సి. ఎస్, వెరీ గుడ్ అండి. సో సర్వర్కి రిక్వెస్ట్ ఎక్కువ సార్లు వెళ్ళదు. అండ్ ఇంకొక బెనిఫిట్ ఏంటి అని అంటే, మనకి బ్రౌజర్ మీద కూడా లోడ్ తక్కువ పడుతుంది. రెండోది కూడా, అది కూడా ఒక పాయింట్ ఒకటి ఉంది. అండ్ యూజర్కి కూడా ఒక కూల్ వాట్ ఈస్ ఏ నోటేషన్ ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. ఇట్ విల్ బి ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్ కదా, ఆ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ రకంగా ఉండడం వల్ల మనకి బెనిఫిట్స్ ఉన్నాయి. ఎప్పుడు మనం కాంపోనెంట్స్గా ఆలోచించినప్పుడు, నేనైతే లిటరల్గా ఇప్పుడు ఇక్కడ 5 కాంపోనెంట్స్ ఉన్నాయి, ఇది ఒక కాంపోనెంట్ అనుకుంటాను, ఇది మొత్తం ఒక కాంపోనెంట్. నాకు ఇన్పుట్ సెట్టింగ్స్ అంతా ఒక కాంపోనెంట్. ఇక్కడ చూడండి నేను ఇంపార్టెంట్, ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు నాకు డిఫరెన్స్ మారింది కదా, ఇక్కడ కిందున్న ఎలిమెంట్స్ అన్ని మారినాయి కదా. కెన్ యూ అండర్స్టాండ్ దిస్? ఇంతకుముందు ఇదే కనుక చెయ్యాలి అని అంటే నేను ఎంత కష్టపడాల్సి వచ్చేది. సేమ్ ఇదొక్కటే ఫీచర్ నేను ఇంప్లిమెంట్ చేయడానికి నేను దగ్గర 4-5 వారాలు తీసుకున్నాను. 4 to 5 weeks. ఆర్ యూ ష్యూర్ డాక్టర్? ఎస్, నేను 4 to 5 weeks తీసుకునేవాడిని. కానీ ఇప్పుడు ఇదే పని చేయడానికి 1 week మ్యాక్సిమం. వాళ్ళు ఇవ్వట్లేదు ఇప్పుడు టైం కూడా. మ్యాక్సిమం మీరు 1 weekలో కంప్లీట్ చేయాలి ఈ ఒక్క వర్క్ని, సింగిల్ డెవలపర్. ఎందుకంటే మీకు అక్కడ పెద్ద వర్క్ లేదు యాక్చువల్గా. మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి డిఫరెంట్ పార్ట్స్ని మీరు లోడ్ చేయాలి, అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్. అయితే అదే నేను అంటున్నా, అట్లా కాంపోనెంట్స్గా డివైడ్ చేసుకోవడం అనమాట. ఇదొక కాంపోనెంట్ అని చెప్తున్నాను. అలాగే అకౌంట్స్ ఇదొక కాంపోనెంట్. ఇప్పుడు చేంజ్ పాస్వర్డ్ అని క్లిక్ చేశాను, ఓకే, ఇది వేరే లింకే ఓపెన్ చేస్తుంది, పక్కకు పెట్టేసి. ఇంపోర్ట్ ఈమెయిల్, అబ్బో, ఓకే. ఎనీవేస్ ఇక్కడే కనుక లోడ్ అయితే ఇవన్నీ డిఫరెంట్ కాంపోనెంట్స్గా చెప్తున్నాను. సో ఒక్కొక్క కాంపోనెంట్ని ఒక్కొక్కసారి లోడ్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను వేరేది ఏదైనా లింక్ క్లిక్ చేస్తే ఇన్బాక్స్ అని మారింది, అకౌంట్స్ అని మారింది, ఫిల్టర్స్ అని మారింది సెట్టింగ్స్లోనే. సో దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, యూఆర్ఎల్ మారినప్పుడు
ఈ ప్లేస్లో మనము వేరే కాంపోనెంట్ని మనం లోడ్ చేయాలి. దాన్ని రౌటింగ్ అని అంటాం. ఈ యూఆర్ఎల్కి ఈ పర్టికులర్ కాంపోనెంట్ని లోడ్ చేయడం అనేది రౌటింగ్ అని అంటాం. సో ఇప్పుడు ఆల్రెడీ మన అప్లికేషన్ అప్ అండ్ రన్నింగ్. సో దీన్ని మనం యాక్సెస్ చేసుకుందాం. లోకల్ హోస్ట్ 4200 అనగానే మనకి ఏదో లోడ్ అయింది. యాక్చువల్గా ఏం లోడ్ అయింది అని అంటే ఒక పెద్ద కాంపోనెంట్ లోడ్ అయింది అనమాట. దీన్ని ఎక్కడ రాశారు సార్ అని అంటే ఇదిగోండి యాప్ ఫోల్డర్లోనే లోపల ఒకటి రాసి వచ్చారు. దీంట్లో యాక్చువల్గా కాంపోనెంట్ అని అంటే 1 ఈ 4 2 3 4 ఈ 4 కలిపితే ఒక కాంపోనెంట్ అవుతుంది. ఐ రిపీట్, ఈ 4 డీటెయిల్స్ కలిపితే ఒక కాంపోనెంట్ అనమాట. ఓన్లీ యాప్ కాంపోనెంట్ మాత్రమే మనకి డైరెక్ట్గా ఇలా లోడ్ అవుతుంది. నెక్స్ట్ టైం నుంచి మనం ఏ కాంపోనెంట్స్ క్రియేట్ చేసినా సరే మనము ఒక ఫోల్డర్గా క్రియేట్ అవుతాయి మన కాంపోనెంట్స్ అన్ని. ఆల్ ఆర్ కాంపోనెంట్స్ విల్ బి క్రియేటెడ్ యాజ్ ఎ ఫోల్డర్. ఓకే, కానీ ప్రస్తుతానికి మాత్రం ఫోల్డర్లో మళ్ళీ ఇవే ఉంటాయి. ఫోల్డర్గా క్రియేట్ అవ్వడం అంటే ఫోల్డర్ ఉంటే సరిపోతుందా అని కాదు, మళ్ళీ ఫోల్డర్లో కూడా ఈ 4 ఫైల్సే ఉంటాయి. చూపిస్తాను, ఈరోజే చూపిస్తాను. ఇప్పుడు ఈ 4 ఫోల్డర్స్ కలిపితే ఒక కాంపోనెంట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనకు లోడ్ అయ్యే కాంపోనెంట్ ఏంటి అని అంటే ఈ కాంపోనెంటే మనకి ఇక్కడ లోడ్ అవుతుంది. అది ఎలా లోడ్ అవుతుంది అని అంటే ఎస్, ముందు ఈ కాంపోనెంట్ గురించి అర్థం చేసుకుందాం. దీనికంటే ముందు మనము అప్లికేషన్లో చాలా కాంపోనెంట్స్ ఉండొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి మీకు ఏం అర్థం అవుతుంది అని అంటే ఇప్పుడు మన అప్లికేషన్ మొత్తం చాలా కాంపోనెంట్స్ ఉంటాయి అనే పాయింట్ అయితే మీకు అర్థమైంది, రైట్? ఇన్ని కాంపోనెంట్స్ మనకు ఉన్నప్పుడు అన్ని కాంపోనెంట్స్ని మనము ఒకటే ఫోల్డర్లో రకరకాల ఫోల్డర్స్గా పెట్టుకోవడం అంత కరెక్టేనా అంటే కరెక్ట్ కాదు. ఆ ఫోల్డర్స్ అన్నిటిని అంటే ఆ కాంపోనెంట్స్ అన్నిటినీ మనం మెయింటైన్ చేసే పద్ధతి కూడా మారాలి. అందుకనే మనం కొత్తగా ఎట్లా మెయింటైన్ చేస్తున్నాం అంటే యాప్ మాడ్యూల్స్ ద్వారా మెయింటైన్ చేస్తున్నాం. మనం ఎలాగా మెయింటైన్ చేస్తున్నాం అంటే మాడ్యూల్స్ లాగా మనం డివైడ్ చేసుకుంటున్నాం అనమాట. అంటే ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్లో సెట్టింగ్స్ అన్నీ కలిపి ఒక మాడ్యూల్గా పెట్టుకుంటాం. సెట్టింగ్స్కి సంబంధించిన కాంపోనెంట్స్ అన్నిటినీ మనము ఒక మాడ్యూల్గా ఉంచుకుంటాం అనమాట. అలాగే ఈమెయిల్స్కి సంబంధించిన అన్నీ కూడా అంటే ఇక్కడ ఈ వీటికి సంబంధించినవన్నీ ఒక మాడ్యూల్లో, తర్వాత యూజర్ డిఫైన్డ్ ఫోల్డర్స్ అన్నీ కూడా ఒక మాడ్యూల్లో, చాట్స్ అన్నీ కలిపి ఒక మాడ్యూల్లో, మీటింగ్కి సంబంధించినవి అన్నీ ఒక మాడ్యూల్లో. ఇట్లా మనము మాడ్యూల్స్గా డివైడ్, అల్టిమేట్గా కంపోనెంట్స్ అవి, కాకపోతే హైరార్కీ లెవెల్లో మనం మాడ్యూల్స్గా డివైడ్ చేసుకుంటాం. ఇట్ ఈస్ లైక్ ఇప్పుడు ఒక పెద్ద ఇల్లు ఉంది, పెద్ద ఇల్లు పక్కన పెట్టండి, దాన్ని ఏమంటారు, పెద్ద అపార్ట్మెంట్లో అన్నీ కూడా ఫ్లోర్స్ వైజ్ డివైడ్ చేసినట్టు ఇళ్ళే ఉంటాయి, ఫ్లోర్స్గా డివైడ్ చేసుకుంటున్నట్టు ఉంటుంది అనమాట. ఇది కూడా అంతే. సో అలాగా మనం మాడ్యూల్స్ వైజ్ డివైడ్ చేసుకుంటాం. అవి ఇప్పుడు కాదు, కొన్ని రోజుల తర్వాత మనకు అర్థమవుతుంది. కాకపోతే ఒక విషయం ఏంటంటే ప్రతి కాంపోనెంట్ ఒక మాడ్యూల్ లోపల కనీసం ఉండాలి. ప్రతి కాంపోనెంట్ ఒక మాడ్యూల్లో రిజిస్టర్ అయి ఉండాలి. సో ఈ కాంపోనెంట్స్ అన్ని ఈ మాడ్యూల్లో రిజిస్టర్ అయి ఉన్నాయి. ఓకే, ఒకసారి చూద్దాం ఆ కాంపోనెంట్ ఎలా రిజిస్టర్ అయ్యిందని. ఇప్పుడు ఏ కాంపోనెంట్, యాప్ కాంపోనెంట్ అనేది నాకు ఈ మాడ్యూల్లో, యాప్ మాడ్యూల్, ఈ మాడ్యూల్ పేరు, ఈ మాడ్యూల్లో యాప్ కాంపోనెంట్ అనేది రిజిస్టర్ అయి ఉంది. ఈ రిజిస్టర్ అయిన కాంపోనెంట్ని మనము ఈ మాడ్యూల్లో యాక్సెస్ చేసుకోవచ్చు. ఇంకా చాలా స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, పూర్తిగా వర్రీ అవ్వకండి. ముందు ప్రతి కాంపోనెంట్ ఒక మాడ్యూల్లో ఉండాల్సిందే. ఓకే, రైట్. ఈ యాప్ మాడ్యూల్ వచ్చేసి పేరెంట్ మాడ్యూల్ అనమాట. ఫస్ట్ లోడ్ అయ్యేది ఈ మాడ్యూలే. మనకి ఫస్ట్ ఏ మాడ్యూల్ లోడ్ అవుతుంది అప్లికేషన్తో పాటు అని అంటే ఫస్ట్ లోడ్ అయ్యేది ఈ మాడ్యూలే. ఈ మాడ్యూల్లో మనము మెన్షన్ చేస్తున్నాం
అలాంగ్ విత్ ద బూట్ స్ట్రాప్ అని అంటే, బూట్ స్ట్రాప్ అంటే సిఎస్ఎస్ బూట్ స్ట్రాప్ అనుకోకండి. బూట్ స్ట్రాపింగ్ అంటే ఇంగ్లీష్లో స్టార్టింగ్ అని కూడా అర్థం. ఈ అప్లికేషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఏ కాంపోనెంట్ రెడీగా ఉండాలి, ఏ కాంపోనెంట్ లోడ్ అవుతూ ఉండాలి అనేది కూడా మనం ఇక్కడ మెన్షన్ చేసుకుంటున్నాం. ఇలా మెన్షన్ చేసుకుంటున్నాము. ఓకే, ఈ కాంపోనెంట్ ఫస్ట్ మీకు అప్లికేషన్తో పాటు లోడ్ అవుతుంది. సార్ ఇప్పుడు ఉన్నాయో ఒక కాంపోనెంట్ కాబట్టి పెద్దగా భయపడాల్సిన పని లేదు. కాకపోతే ఈ కాంపోనెంట్ లోడ్ అవుతుంది, బాగానే ఉంది. ఈ కాంపోనెంట్లో ఏముంది మరి అని చూస్తే, ఫస్ట్ ఈ కాంపోనెంట్ అని అంటే ఒక్క ఫైల్ కాదు, 3 ఫైల్స్. ముందు ఈ 3 ఫైల్స్లో 2 ఫైల్స్ అనవసరం. స్టైల్స్ ఫైల్, తర్వాత స్పెక్ ఫైల్. అంటే స్పెక్ ఫైల్ అంటే టెస్ట్ కేసెస్ రాసుకునే ఫైల్ అనమాట. అవి 2 అనవసరం అని నేను చెప్తున్నాను, కానీ ఉంచేసేయండి. ఎందుకంటే మీరు డైరెక్ట్గా డిలీట్ చేస్తే ఒక పెద్ద ప్రాబ్లం వస్తుంది. ఏంటి ఆ ప్రాబ్లమ్ చూపిస్తాను ఇప్పుడు. మెయిన్గా మనకు కావాల్సిన ఫైల్ ఇది, యాప్ కాంపోనెంట్ టీఎస్ ఫైల్. హెచ్టిఎంఎల్ ఫైల్కి వస్తాను, ముందైతే యాప్ కాంపోనెంట్ డాట్ టీఎస్ ఫైల్లో మనము ఫస్ట్ కాంపోనెంట్ని క్రియేట్ చేయడానికి కావాల్సిన క్లాస్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. తర్వాత ఈ కాంపోనెంట్ క్లాస్ అంటే ఇప్పుడు మన కాంపోనెంట్, ఇప్పుడు నేను అంటున్నాను మన మొత్తం ఒక కాంపోనెంట్ డిఫైన్ చేసుకున్నాం అని అంటే ఆ కాంపోనెంట్ ఒక క్లాస్గా డిఫైన్ అవుతుంది అనమాట. ఈ క్లాస్గా డిఫైన్ అవుతుంది అంతే. ఇప్పుడు చూపిస్తాను, మీరు ఏం కంగారు పడకండి. ఎన్ని కాంపోనెంట్స్ని మీరు సరే క్లాసులన్నీ మనమే క్రియేట్ చేయాలా, ఎక్స్పోర్ట్ అని పెట్టాలా, క్లాస్ అని పెట్టాలా, ఏంది ఇదంతా స్లోగా అర్థమవుతుంది. ఈ ఫస్ట్ స్టెప్ చాలా ఇబ్బందిగా ఉంటుంది, బట్ యూ విల్ అండర్స్టాండ్. సో ఈ క్లాస్కి ముందు మనము కాన్ఫిగర్ చేసుకుంటాం అన్నమాట. ఈ కాంపోనెంట్ని యాక్సెస్ చేసుకోవాలంటే దాని పేరేంటి, ఈ కాంపోనెంట్కి ఏదైనా హెచ్టిఎంఎల్ పేజ్ మనం బైండ్ చేసుకోవాలంటే ఆ అడ్రస్ ఎక్కడుంది, ఈ కాంపోనెంట్కి ఏమైనా స్టైల్ ఫైల్స్ ఉన్నాయంటే ఆ స్టైల్స్ ఎక్కడున్నాయి అనే ఇన్ఫర్మేషన్ని మనము ఒక డెకరేటర్ వాడి చెప్తాం. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ డెకరేటర్. @component అనేది ఒక డెకరేటర్. ఆ డెకరేటర్లో మనం కాన్ఫిగరేషన్ అంతా ఉంచుతున్నాం అనమాట. ఓకే, మళ్ళీ పైకి పెట్టావా? ఒక్క నిమిషం గైస్. సో ఇక్కడ ఈ కాంపోనెంట్ మనకి వాట్ హ్యాపెండ్ లోడ్ అవడానికి కావాల్సిన అంటే ఈ కాన్ఫిగరేషన్ ఇన్ఫర్మేషన్ అనమాట, ఆ కాంపోనెంట్కి సంబంధించి అదంతా కూడా మనకి ఇక్కడ యాప్ రూట్. ఇదేమో పేరు అనమాట. ఈ కాంపోనెంట్ని మనం ఎక్కడైనా వాడుకోవాలంటే ఇది దాని పేరు, ఇది సెలెక్టర్. సరే ఇది మై యాప్, మరి యాప్ కాంపోనెంట్ అనేది పేరు కాదా అని అంటే ఇది క్లాస్ నేమ్. ఇది క్లాస్ నేమ్. దీన్ని మనము ఏ మాడ్యూల్లో మనం ఇంక్లూడ్ చేయాల్సి వచ్చిన కాంపోనెంట్ని ఈ క్లాస్ నేమ్ తోటే ఇంక్లూడ్ చేస్తాం. కానీ ఏదైనా ఎలిమెంట్ ఈ కాంపోనెంట్ మొత్తాన్ని మనం ఎక్కడైనా లోడ్ చేయాల్సి వస్తే అప్పుడు మాత్రం మనము సెలెక్టర్ వాడాల్సి వస్తుంది. యాప్ రూట్ అని సెలెక్టర్ వాడాల్సి వస్తుంది. ఓకే, తర్వాత ఈ టెంప్లేట్ యూఆర్ఎల్ వచ్చేసరికి ఇదొక అంటే ఇప్పుడే చెప్పాను ఇది హెచ్టిఎంఎల్ పేజ్కి సంబంధించింది. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నిన్న లాస్ట్ క్లాస్లో చెప్పిన దాని ప్రకారం యాజ్ సూన్ యాజ్ యూ లోడ్ ద అప్లికేషన్ మనకి ఫస్ట్ లోడ్ అయ్యేది ఏంటి, ఇండెక్స్ పేజ్ అనమాట. ఈ ఇండెక్స్ పేజ్ని కనుక ఓపెన్ చేసి చూస్తే మనకి ఇక్కడ ఏం కనపడుతుంది, యాప్ రూట్ అనేది కనపడుతుంది. అంటే ఇక్కడ మనం లోడ్ చేయాలనుకునేది ఏంటి, యాప్ రూట్. అంటే యాప్ రూట్ అనేది ఏంటి అని ఆలోచిస్తే యాప్ రూట్ ఈజ్ నథింగ్ బట్ ఏ కాంపోనెంట్. సో ఇక్కడ మనం యాప్ రూట్ అని లోడ్ చేస్తున్నాము అని అంటే యాక్చువల్గా ఏం లోడ్ చేస్తున్నాం, యాప్ కాంపోనెంట్ని లోడ్ చేస్తున్నాం. యాప్ కాంపోనెంట్ని లోడ్ చేస్తున్నాం అంటే నిజానికి యాప్ కాంపోనెంట్ అంటే
కేవలం ఈ ఒక్క క్లాస్ ఫైలే లోడ్ అవుతుందా? అలా కాదు. ఈ టెంప్లెట్ అంటే ఈ HTML ఫైల్ లోడ్ అవుతుంది, ఈ CSS ఫైల్ లోడ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు అది లోడ్ అవుతుంది అని అంటే ఏది ఈ component.html అనే ఫైల్ లోడ్ అవుతుంది అని అంటే ఏం లోడ్ అవుతున్నట్టు? ఇదిగోండి, ఇది దీంట్లో ఇదంతా ఉంది. Ctrl+A delete h1 I am the app component. ఇప్పుడు నేను ఆటోమేటిక్గా నేను రిఫ్రెష్ కూడా చేయలేదు. నేను చేయకుండానే నాకు నా బ్రౌజర్లో దాని చేంజెస్ అనేవి డిస్ప్లే అయిపోయినాయి. ఫస్ట్ పాయింట్. రెండోది, నేను సేవ్ చేసి చేయగానే నాకు ఇక్కడ మన రీకంపైలేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అలాగా జరుగుతుందా లేదా అని టెస్ట్ చేద్దాం. ఐఎమ్ ద యాప్ కాంపోనెంట్ అని నేను రాశాను. దీన్ని కూడా తీసేసి ఇప్పుడు ఇక్కడ నేను సేవ్ బటన్ ప్రెస్ చేయగానే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది రీకంపైల్ అవుతుంది. ఇలా సేవ్ చేసుడు చేయడమే ఆలస్యం, మనకి ఇక్కడ కంపైలేషన్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ కంపైలేషన్ స్టార్ట్ అవడమే కాదు, ఇక్కడ మీకు లోడింగ్ కూడా అయిపోతుంది. ఓకే, దీన్ని కూడా నేను చూపిస్తాను. ఇక్కడ నేను ఇక్కడ సేవ్ చేయగానే Angular 9 అనేది మార్పు. Angular 9 అనగానే ఇక్కడ మీరు కంపైలేషన్ చూస్తారు, సబ్సిక్వెంట్గా ఇక్కడ మాడిఫై అయినట్టు కూడా చూస్తారు. చేంజ్ అండ్ అప్డేట్ ఆన్ ద బ్రౌజర్, ఇవేమీ నేను చేయలేదు. ఆటోమేటిక్గా మీ బ్రౌజర్ని రిఫ్రెష్ చేయడం, ఈ పనులన్నీ నేను చేయలే. ఎవరు ఆటోమేట్ చేశారు? ఎవరు ఆటోమేటిక్గా ఈ పనులన్నీ చేస్తున్నారు అని అంటే మీ వెబ్ ప్యాక్ చేస్తుంది. ఇలాంటి ఏ ఆటోమేషన్ అయినా సరే మీ వెబ్ ప్యాక్లో కాన్ఫిగరేషన్ పడేశారు అని అంటే మీకు ఆ పర్టికులర్ వర్క్ జరిగిపోతుంది అనమాట. అంటే ఆటోమేటిక్గా మీరు ఏ కాంపోనెంట్నైనా మాడిఫై చేయగానే ఆటోమేటిక్గా కంపైల్ అవ్వాలి అనే ఇన్స్ట్రక్షన్స్ మనం ఎక్కడిచ్చాము? వెబ్ ప్యాక్లో ఇచ్చాం. అలాగా రీకంపైల్ అవ్వగానే మళ్ళీ బ్రౌజర్లో అప్డేట్ అవ్వమని ఎలా చెప్పాము? అగైన్ అది ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనం వెబ్ ప్యాక్లోనే ఇచ్చాం. వెబ్ ప్యాక్ ఈస్ గోయింగ్ టు డూ దట్ జాబ్ ఫర్ us. అలా అర్థం చేసుకోవాలి మనం. ఓకే, సో ఓవరాల్గా కాంపోనెంట్ స్ట్రక్చర్ ఏంటనేది మనం అర్థం చేసుకున్నాం, రైట్? ఇప్పుడు ఈ కాంపోనెంట్ లోపల మనం మెయిన్గా ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. app.module.tsలో మనం యాప్ కాంపోనెంట్ ఇచ్చాము ఆల్రెడీ. బూట్ స్ట్రాప్ అంటే లోడ్ అయ్యేటప్పుడు ఇక్కడ అంటే మీరు స్టార్టింగ్ ఇండెక్స్ పేజ్లో ఏదైనా లోడ్ చేయాలి అని అంటే ఆ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ ఇచ్చేయాల్సిందే. ఆ ఇన్ఫర్మేషన్ అంటే ఏదైనా వేరే కాంపోనెంట్ లోడ్ చేయాలంటే ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వాల్సిందే. కానీ ఇప్పుడు యాప్ కాంపోనెంట్ లోపల కూడా ఇంకొక కాంపోనెంట్ని లోడ్ చేయొచ్చు కదా మనం. యాప్ కాంపోనెంట్ లోపల కూడా ఇంకొక కాంపోనెంట్ని మనం లోడ్ చేయొచ్చు. అలా ఇంకొక కాంపోనెంట్ని అక్కడ లోడ్ చేయాలంటే ఎలా లోడ్ చేస్తాం? ముందు ఫస్ట్ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేయాలి? ఓకే, నేను CLI తోటి క్రియేట్ చేయగలుగుతానా? CLIతో కాకుండా నేను సింపుల్గా రాద్దాం అనుకుంటున్నాను. నేను ఎట్లానో చూడండి ఒకసారి. ఈ స్టెప్ కొద్దిగా చేయాల్సి వస్తుంది. ఎందుకు CLIతో రాసేద్దాం. ఓకే, CLIతో రాసిద్దాం, మీకు అదే బెటర్ నేను ఎక్కువ చెప్పడం కంటే. ఇప్పుడు ఈ AB4లో మీరు ఒక కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. CMD ఓపెన్ చేసి మీరు SRC ఫోల్డర్ వరకు వెళ్ళండి. SRC ఫోల్డర్ వరకు వెళ్ళడం అంటే CD
మై యాప్ సిడి ఎస్ఆర్సి సిడి యాప్ యాప్ ఫోల్డర్ వరకు వెళ్ళండి. ఈ యాప్ ఫోల్డర్లో మీరు ఒక కాంపోనెంట్ క్రియేట్ చేయాలి. ఒక కాంపోనెంట్ క్రియేట్ చేయాలంటే మనకు ఆల్రెడీ యాంగులర్ సిఎల్ఐ అనేది ఉంది. ఆ యాంగులర్ సిఎల్ఐ ఎన్జి జనరేట్ కాంపోనెంట్ హెడర్ అనే ఒక కాంపోనెంట్ని నేను క్రియేట్ చేస్తున్నా. ఇట్ ఈస్ గెటింగ్ క్రియేటెడ్. గివ్ మీ మినిట్. నాకెవరు ఫోన్ చేసి చెప్పరు. సో ఈ header component dot html, header component dot spec dot ts, header component dot ts ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ క్రియేట్ అయినాయి అన్నమాట. ఎందుకు? బై రైటింగ్ లైక్ దిస్ ng generate component, the name of the component. ఇప్పుడు నేను ఏ కాంపోనెంట్ క్రియేట్ చేశాను నేను ఇక్కడ? What is the name of the component I have created? Header. ఎక్కడ? యాప్ ఫోల్డర్లో. ఇదిగోండి యాప్ ఫోల్డర్లో హెడర్ అనే ఫోల్డర్ క్రియేట్ అయింది. ఈ హెడర్ అనే ఫోల్డర్ క్రియేట్ అయ్యింది. దాంట్లో ఎన్ని ఫైల్స్ క్రియేట్ అయినాయి? 4 ఫైల్స్ క్రియేట్ అయినాయి. అంటే ఒక కాంపోనెంట్ క్రియేట్ అయింది అని అర్థం. సో ఇప్పుడు ఈ క్రియేట్ అయిన కాంపోనెంట్ ఓపెన్ చేసి చూద్దాం. ఓపెన్ చేసి చూస్తే దీనికి ఒక సెలెక్టర్ ఉంది, దానికి సంబంధించిన HTML ఫైల్, దానికి సంబంధించిన కాంపోనెంట్ డాట్ సిఎస్ఎస్, ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి. రైట్? ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పుడు ఈ కాంపోనెంట్ క్రియేట్ అయింది. అండ్ మోర్ ఓవర్ నేను ఇందాకే చెప్పినట్టు ఇప్పుడు ఏ కాంపోనెంట్ క్రియేట్ అయినా ఆ కాంపోనెంట్ అప్డేట్స్ అనేవి దీంట్లోకి వస్తాయి. సార్ ఇక్కడ ఒకవేళ ఈ మాడ్యూల్ ఫైల్ ఆల్రెడీ నోట్ ప్యాడ్లో ఓపెన్ చేసి ఉండుంటే ఏం జరుగుతుంది అంటే, పాత ఫైల్ కనపడుతూ ఉంటుంది. అక్కడ ఒక మెసేజ్ బాక్స్ వస్తుంది మీకు, ఆర్ యూ షూర్ యూ వాంట్ టు రీలోడ్ దిస్ అని. అక్కడ ఎస్ అని క్లిక్ చేయండి. క్యాన్సిల్ అని క్లిక్ చేశారంటే చాలా కామెడీ జరుగుతుంది. ఎస్ అని క్లిక్ చేస్తే మీకు ఏమవుతుంది అంటే, కొత్తగా క్రియేట్ అయిన కాంపోనెంట్ కాన్ఫిగరేషన్ కూడా ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ చూడండి, యాప్ కాంపోనెంట్ తర్వాత హెడర్ కాంపోనెంట్ కూడా వచ్చి లోడ్ అయింది మనకి. ఆ హెడర్ కాంపోనెంట్ ఇక్కడికి వచ్చి లోడ్ అవుతుంది. ఇజంట్ ఇట్? హెడర్ కాంపోనెంట్. సో ఈ హెడర్ కాంపోనెంట్ మనకి ఇక్కడ లోడ్ అయింది. ఇప్పుడు అంటే రెడీ, అంటే మాడ్యూల్లో లోడ్ అవ్వడం అని కాదు, మాడ్యూల్లో దాని కాన్ఫిగరేషన్ సెట్ అయింది ఆల్రెడీ. ఓకే, మీరు చేశారంటే మీరు చేయలేదు, మన యాంగులర్ సిఎల్ఐ మన టూలే చేసి పెట్టేసింది మనకి ఆ పనిని. ఇలాంటి పనులు మనకి యాక్చువల్గా రియాక్ట్లో జరగవు అనమాట. రియాక్ట్లో ఇంత సొఫిస్టికేటెడ్గా ఉండదు. మనం ఏదైనా కాంపోనెంట్ క్రియేట్ చేస్తే మనమే కాన్ఫిగరేషన్స్ అన్నీ చేసుకుంటూ రావాలి. అదే పెద్ద ప్రాబ్లం. సో వాట్ ఇప్పుడు ఓవరాల్గా హెడర్ కాంపోనెంట్ వచ్చింది, లోడ్ అయింది. కానీ ఈ హెడర్ కాంపోనెంట్లో ఏముంది అని చూస్తే, ఈ హెడర్ కాంపోనెంట్లో అఫ్ కోర్స్ కాంపోనెంట్ డాట్ టీఎస్లో దీని సెలెక్టర్ యాప్ హెడర్, దీని టెంప్లెట్ ఏమో హెడర్ డాట్ కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్లో ఉంది. సో దీన్ని హెడర్ డాట్ కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్ ఓపెన్ చేస్తే హెడర్ వర్క్స్ అనే పారాగ్రాఫ్ ఒకటి లోడ్ అవ్వాలి. కానీ ఇప్పుడు మన అవుట్పుట్ కనుక చూస్తే ఈ పారాగ్రాఫ్ లోడ్ అవ్వట్లేదు కదా, హెడర్ వర్క్స్ అనేది కంపట్లేదు కదా. కాంపోనెంట్ని క్రియేట్ చేయగానే సరిపోదు, ఆ కాంపోనెంట్ని మనం వేరే కాంపోనెంట్లో వాడుకోవాలి. అల్టిమేట్గా మనకు లోడ్ అయ్యే కాంపోనెంట్ ఏంటి? స్టార్టింగ్లో ఒకటే కాంపోనెంట్ లోడ్ అవుతుంది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ కాంపోనెంట్?
యాప్ కాంపోనెంట్. ఎస్. ఇప్పటి నుంచి మనం ఏమి క్రియేట్ చేసినా ఆ యాప్ కాంపోనెంట్లో లోడ్ చేయాలి, లేదా ఆ యాప్ కాంపోనెంట్లో ఉన్న కాంపోనెంట్స్లో ఎక్కడైనా పెట్టాలి. ఇంతే పనిగా మనకి. సో ఇప్పుడు ప్రస్తుతానికి యాప్ కాంపోనెంట్ ఒకటే ఉంది కాబట్టి మనం వేరేది ఏది లోడ్ చేయాలన్నా ఆ యాప్ కాంపోనెంట్లోనే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ యాప్ కాంపోనెంట్లో ఎలా పెడతాం? ఒక కాంపోనెంట్ని వేరే కాంపోనెంట్లో కానీ వేరే హెచ్టిఎంఎల్లో కానీ ఇంతకుముందు యూస్ చేసినట్టు చూసామమ్మా మనం. చూసాం కదా ఇండెక్స్ పేజ్లో ఎలా యూస్ చేసాం. దాని సెలెక్టర్ని మనం ఒక ఎలిమెంట్గా యూస్ చేసుకున్నాం. ఇప్పుడు కూడా హెడర్ కాంపోనెంట్ని మనము యాప్ కాంపోనెంట్లో పెట్టాలి అని అంటే ఎలా పెట్టచ్చు? దాని సెలెక్టర్ ఎలిమెంట్గా మనం వాడుకోవాల్సి ఉంటుంది. యాప్ హెడర్. ఇప్పుడు నేను సేవ్ చేయగానే జరిగే మార్పులు ఏంటి? ఇక్కడ సేవ్ చేయగానే, సేవ్ అనగానే ఇది రీకంపైల్ అయింది. ఇక్కడ ప్రవీణ్ జీ యాంగులర్ 9 కోర్సు తర్వాత హెడర్ వర్క్స్ అవి వచ్చేసినాయా? బాగుందా? అది విషయం మొత్తానికి ఇప్పుడైతే. సో ఈ విధంగా మనము కొత్త కాంపోనెంట్ని క్రియేట్ చేసుకోవడం, ఆ కొత్త కాంపోనెంట్ని మనము వేరే కాంపోనెంట్స్లో యాడ్ చేసుకోవడం, ఇంతే పని. ఇప్పుడు మరి హెడర్లో ఇంకొక కొన్ని కాంపోనెంట్స్ మనం పెట్టాలనుకో, హెడర్లో పెట్టుకోవడం. ఇలాగ ఇంకా ఇక్కడి నుంచి మనం ఏంటంటే మన వర్క్ అంతా ఎట్లా ఉండాలంటే కొత్త కాంపోనెంట్స్ని క్రియేట్ చేయడం, దాన్ని ఇంక్లూడ్ చేయడం, కొత్త కాంపోనెంట్స్ని క్రియేట్ చేయడం, దాన్ని ఇంక్లూడ్ చేయడం, ఇదే పని. ఇంకా మనకి ఇంకా వేరే పనేలే. ఓకే. సో ఎలా క్రియేట్ చేయడం, దాన్ని ఎలాగ మోడిఫై చేయడం అనేది మనము ఇంకా కొన్ని కొత్త విషయాలు రేపు తెలుసుకుందాం. ఓకే. సో ఇంకా చాలా చాలా చిన్న చిన్న కాన్సెప్ట్స్ చాలా ఉంటాయి, బట్ వీ హ్యావ్ టు లెర్న్. నేను ఐ విల్ ట్రై మీకు ఇంకొక కోర్సు ఇంగ్లీష్లో ఉంటుంది, కాకపోతే కొద్దిగా అది ఆ కోర్సుని కూడా మిమ్మల్ని యాడ్ చేస్తాను, మీకు యాడ్ చేసేస్తాను ఆ కోర్సుని. ఆ కోర్సులో మిమ్మల్ని యాడ్ చేసేసి ఆ వీడియోస్ కూడా చూస్తూ ఉండండి. అంటే జస్ట్ 1 డే ముందు ఆ వీడియో చూడండి అనమాట. ఆ వీడియోస్ చూసేస్తూ ఉంటే నేను చెప్పేవి ఇంకా ఫాస్ట్గా అర్థమవుతూ ఉంటాయి. ఓకే. నాకే ప్రాబ్లం లేదమ్మా, నేను చాలా స్లోగా చెప్తాను. అల్టిమేట్గా నేర్చుకోవాల్సింది మీరే. నేను స్లోగా చెప్పినంత మాత్రాన మీరు ఇంకా బాగా నేర్చుకుంటారని కాదు. ఎందుకంటే రేపొద్దున్న కంపెనీలో వర్క్ కోసం జాయిన్ అయిన తర్వాత మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే కదా. అంటే ఖచ్చితంగా మీరు క్విక్గా నేర్చుకోవాలి, క్విక్గా చేయాలి. ఈ పనులన్నీ అప్పుడు చేయాలి అని అంటే ముందు మీరు క్లియర్గా ఉండాలి. ఓకే. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ టుమారో. Bye. React guys, please wait. I will be back in 5 minutes.